ఎంత వస్తుంది సంపద? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కంపెనీలు వచ్చి 1,00,000 కంపెనీలు ఇంటూ తలా 1,000 కోట్లు పన్ను కడతాడా ఎవడన్నా? కడతాడు అసలు? అసలు ముందు 1,00,000 కంపెనీలు ఎక్కడ పెడతారు తీసుకొచ్చి? అంత ప్లేస్ ఎక్కడ ఉంది? పోనీ ఒక 1,000 కంపెనీలు అనుకుందాం. 1,000 కంపెనీలలో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు ఏడాదికి? ఒక ఇండస్ట్రీ అవును ₹1 కోటి ఇవ్వగలుగుతుంది, లేదా 5 కోట్లు ఇవ్వగలుగుతుంది. 5,000 కోట్లు వస్తాయి, 1,000 కంపెనీలు వస్తాయి. 1,000 కంపెనీలు ఆంధ్రాకి ఎప్పుడు రావాలి? అదే కదా. అవి ఇప్పుడు తేవాలంటే తెలంగాణ, కర్ణాటక అన్ని తీసేసి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? స్థలం ఫ్రీతో పాటుగా బిల్డింగ్లు కూడా కట్టించి ఇవ్వాలి గవర్నమెంట్. అంతే కదా. అట్లా ఇస్తే ఎంత డబ్బులు అవుతాయి? మినహాయింపులు ఇవ్వాలి, పన్ను మినహాయింపులు ఇవ్వాలి. అప్పుడు పన్ను కూడా కట్టకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా. ఇవన్నీ ఒకటేంటంటే ప్రస్తుతం ఈ రాజశేఖర రెడ్డి వరకు వెటకారంగా చంద్రబాబు అంటుండేవాడు, వినేవాడు ఎవడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. అట్లాగా ప్రస్తుతం మీరు వినడానికి చాలా అందంగా ఉంది సాధారణంగా. ఇప్పుడు మ్యాట్రిమోనీలో వినడానికి అందంగా ఉందా మేనిఫెస్టో? వైసీపీకి ధీటుగా ఉందని అనుకుంటారు. తెలుగుదేశం వాళ్ళైతే వైసీపీకి ధీటుగా ఉందనుకుంటారు, నేను వినడానికి అందంగా ఉందనుకుంటాను. సేమ్ టైం ఆచరణలోకి వచ్చినప్పుడు మ్యాట్రిమోనీ కాలంలో చూసి, ఇది మ్యాట్రిమోనీ సైట్స్ లో చూసి అమ్మాయి సూపర్ అబ్బాయి సూపర్ అనుకుని, లేదా ఫేస్బుక్ లో ప్రొఫైల్ ఫోటో చూసి సూపర్ హీరో అనుకుంటాం, సూపర్ హీరోయిన్ అనుకుంటాం, తర్వాత దగ్గరికి చూసినట్టు ఉంటుంది. ఇది అంతే అన్నమాట పరిస్థితి. రైట్, చూద్దాం ధీటుగా విడుదల చేశారా లేదంటే నిజంగా సూపర్ 6 సూపర్ గా ఉండబోతున్న పథకాలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఉమ్మడి మేనిఫెస్టో అయితే వచ్చేసింది, తర్వాత ఇంకా ప్రజల దాన్ని నమ్మకం మీద, విశ్వసనీయత మీద రేపు ఓట్లు పడతాయా చూడాలి.